వెల్కమ్ టు సుశీల క్రేజీ వ్లాగ్స్. ఇవాళ పుదీనా రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ఒక గిన్నెలో నూనె, ఫస్ట్ ఒక గిన్నెలో ఆయిల్, నెయ్యి వేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఫస్ట్ దాల్చిన చెక్క వేసుకోవాలి. తర్వాత కొద్ది లవంగం వేసుకోవాలి. కొద్దిగా యాలకులు కూడా వేసుకోవాలి. మనం ఇప్పుడు క్యాప్సికమ్, బంగాళదుంప, ఆనియన్స్, టమాటా, క్యారెట్ ముక్కలన్నీ ఆ గిన్నెలో వేసుకున్నాం. తర్వాత బఠానీ కూడా వేసుకోవాలి. తర్వాత బఠానీ పప్పులు వేసుకోవాలి, నానేసుకున్నవి. తర్వాత బాయిల్ చేసుకున్న మీల్ మేకర్స్ కూడా వేసుకున్నాం. టేస్ట్ కోసం వేసుకుంటున్నాను నేను. బాగా కలిపెట్టుకోవాలి. ముక్కలన్నీ బాగా వేగిన వరకు, పచ్చివాసన పోయిన వరకు వేయించుకోవాలండి. సో గైస్, మనం మెయిన్ పార్ట్ అయిన పుదీనా, కొత్తిమీర ఆకు, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి మిక్సీ కొట్టుకున్న పేస్ట్ని మనం ఆ గిన్నెలో వేసేసుకున్నాం. వేసుకొని ఇంకొద్దిగా బాగా కలిపెట్టుకోవాలి గైస్, అన్నిటికి ముక్కలన్నిటికి పట్టేంత వరకు. మనం అల్లం వెల్లుల్లి వేసుకునే ముందు వెల్లుల్లి కొద్దిగా వేయించుకొని వేయాలి మిక్సీలో, పచ్చివాసన పోయేంత వరకు. సో గైస్, ఒక కప్పు రైస్కి 2 గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి. నేను 2 కప్స్ రైస్ తీసుకున్నా కాబట్టి 4 కప్స్ ఆఫ్ వాటర్ పోస్తున్నా గైస్. బాగా మగ్గాలి అన్నమాట కూరగాయలు అన్నీ నీళ్ళల్లో. రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుందాం. అది బాగా తెల్లని రోడ్డు కాగాలి గైస్. సో బాగా తెలుతుంది గైస్. ఇప్పుడు మనం పెట్టుకున్న రైస్ వేసేసుకుందాం. ఇప్పుడు మనం వేసుకున్న రైస్ బాగా ఉడకబెట్టేంత వరకు ఆగుతుంది. మనం రైతా ప్రిపేర్ చేద్దాం గైస్. ఒక గ్లాస్ వాటర్ పోసుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకున్నాం గైస్. ఉల్లిపాయ, టమాటా, కొత్తిమీర. ఇప్పుడు కొద్దిగా సరిపడా సాల్ట్ వేసుకుందాం. సో ఇప్పుడు మన రైతా రెడీ గైస్. సో గైస్, మన పుదీనా రైస్ రెడీ. ఎలా ఉందో ట్రై చేసి